హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే ఆలుగడ్డ, టమాటా, ఉల్లిగడ్డల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి మంచిగా ఉల్లిగడ్డ వేసి అది బాగా గోలిన తర్వాత ఆలుగడ్డలు వేయాలండి. తర్వాత అవి కూడా బాగా నూనెలో గోలిన తర్వాత మంచిగా టమాటా వేయాలి. టమాటా వేసిన తర్వాత కొద్దిసేపు నూనెలో ఉడికియాలండి. ఎండాకాలము ఆలుగడ్డ కర్రీ ఎట్లా చేయాలంటే కొద్దిగా సూపు లాగా చేసుకోవాలండి. నైట్ చపాతీలోకైనా పూరీలోకైనా బాగుంటుంది టేస్ట్. ఈరోజు అయితే నేను ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఇంకా రేపు సండే కదా, మళ్ళీ చికెన్ అన్న ఏమన్నా తెచ్చుకుంటే మళ్ళీ ఉన్న కూరగాయలు వేస్ట్ అయితే మండే రోజు ఎండాకాలం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఓకే బాగుంటాయి, కానీ మళ్ళీ ఎందుకో తినబుద్ధి కదని నేనైతే కూరగాయలు ఏం తెప్పిలేదు. పప్పు వండుదామంటే రోజు పప్పు అవుతుందండి. పప్పు చారు, పప్పు ఏదో ఒకటి పప్పు లాగానే తింటున్నామని ఈరోజు ఒక రెండే ఆలుగడ్డలు, ఒక రెండే టమాటాలు, ఒక రెండు ఉల్లిగడ్డలు, మూడు కలిపి కర్రీ అయితే చేసినండి. ఇట్లా చేసిన కర్రీ చాలా బాగుంటుంది. టమాటా వేసిన తర్వాత మంచిగా పసుపు వేసి, ఉప్పు వేసి, కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మంచిగా ఉడికియాలండి. ఉడికించిన తర్వాత ఒక చెంచా తీసుకొని మనము ఆలుగడ్డ ముక్కలు ఉంటాయి కదా, వాటిని కొంచెం స్మాష్ చేయాలండి. ఇట్లా ప్రెస్ చేయాలి. అప్పుడు కూర చిక్కగా సేమ్ మనకు హోటల్ స్టైల్ వస్తుందండి. ఇప్పుడు చూసిరు కదా, ఉడికింది కానీ కాకపోతే ఇంక అట్లనే మనకు కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా. కొద్దిగా చల్లారిన తర్వాత చూస్తే మంచిగా అవుతుందండి చిక్కగా. ఇట్లా చేసుకొని పూరీలోకి తింటే మాత్రం చాలా బాగుంటుంది. చూసిరు కదా, అట్లా చెంచాతోటి అట్లా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు కూర అనేది కొంచెం చిక్కగా వస్తుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అట్లనే ఉంచితే ఏమవుతుందంటే నీళ్ళు నీళ్ళు ఉంటుందండి. ఓకేనా? నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్.